చేస్తాం, అతనికి సహకరిస్తాం. అతని అహంకారానికి, అతను ఎక్కడో ఆకాశంలో కూర్చున్నట్టున్నాడు, అతని అహంకారానికి అతను బాగా కొవ్వు పట్టి ఉన్నాడు సార్. మేము ఖచ్చితంగా ఆ కొవ్వును ఖచ్చితంగా కరిగిస్తాం, ఈసారి ఎలక్షన్స్లో మీకు సపోర్ట్ చేస్తాం అని. ఇంకా అసలు నేనన్నా ఆయనకు అని చెప్తానా, వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ యాజ్ ఇట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డికి కానీ వినిపిస్తే ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు. అలాంటి పదజాలము పులివెందుల వాళ్ళ క్యాడర్ వాడి నాకు సపోర్ట్ చేసినందువల్లనే ఇప్పుడు ఆ తర్వాత ఇంత అద్భుతమైన విజయం. తర్వాత ఇక్కడ నాలుగోది ప్రధానమైన పాయింట్ ఏంటంటే అక్కడంతా కూడా అరటి రైతులు మొత్తం. అంటే పులివెందుల మండలంలో ఎక్కువ అరటి రైతులు. అక్కడ ఎర్రబల్లె చెరువు అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. చిన్న పని చేస్తే కూడా ఆ తర్వాత ఆ ఎర్రబల్లె చెరువు నిండుతుంది. అంటే హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా చిన్న వెంటు పెడితే ఆ పనిని పోయి రైతులంతా పోయి అడిగితే కూడా ఏ రోజు స్పందించకుండా అవంతా కూడా పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోవాలి. ఇక్కడ నిన్ను ఓట్లు వేసి 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి వాళ్ళను ఓట్లు వేసినా వేయకుండా మీరే గుద్దుకొని చేసి ఆ ప్రజలకు ఇవ్వకుండా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ ఊరు పీబీసీ అంటే పొంగనూరు బ్రాంచ్ కెనాల్కి పోవాలని ఎక్కడ నీళ్ళు ఇవ్వకుండా పోవడంతో మేము మొత్తం మా కూటమి నాయకులంతా సీఎం గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి అక్కడ వెంటు పెట్టించి అక్కడ వాటర్ అందించడం. ఈ 4 కారణాల వల్లనే మేము ఊహించిన దానికన్నా కూడా తర్వాత ఎక్కువ మెజార్టీ ఈరోజు ఆ తర్వాత అక్కడ వచ్చింది. ఇంకో విషయం కూడా స్పష్టంగా అంటే వాళ్ళది ఎంత బలం అనేది చెప్పేదానికి మీరు కూడా లాజికల్గా ఆలోచించండి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా చెప్తున్నా. రీపోలింగ్ అడిగింది వాళ్ళే, తర్వాత 2 రీపోలింగ్ వచ్చినాయి. రీపోలింగ్ కన్నా ముందు పోలింగ్ అయింది ఒక బూత్లో 400 ఓట్లు పోల్ అయితే రీపోలింగ్ తర్వాత 350 ఓట్లు 360 ఓట్లు పోలైనాయి. అంటే వాళ్ళు మొత్తం ఊర్లలో దండవార వేపించి సోషల్ మీడియాలో పెట్టి ఈ ఎలక్షన్ మనం బాయ్కాట్ చేస్తున్నామని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేసినా కూడా కేవలం 40 ఓట్లు మాత్రమే ఆ తర్వాత తగ్గాయి. అంటే వాళ్ళ బలం 500 ఓట్లలో కేవలం వాళ్ళ మాట విని ఆబ్సెంట్ అయిన ఓట్లు వచ్చేసి 40 ఓట్లే. ఇప్పుడు ఆ రకంగా క్యాల్కులేషన్ వేసుకునే కూడా ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన 682 ఓట్లు నిన్న వాళ్ళ ఆబ్సెంట్ అయిన విధానాన్ని బట్టి చూస్తే 2 కరెక్ట్గా టాలీ అవుతున్నాయి. అంటే వాళ్ళ బలం 500 ఓట్లలో వాళ్ళు చెప్తే బాయ్కాట్ చేస్తున్నామని వాళ్ళు చెప్తే వినకుండా అందరూ హాజరైనారు. వాళ్ళ మాట వినింది కేవలం 40 ఓట్లు మాత్రమే అనేది ఆ తర్వాత నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఒక్కసారి మా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రజాస్వామ్యవాది. ప్రజాస్వామ్యం అంటే ఆయన పడి చచ్చే మనిషి. అలాంటి ప్రజాస్వామ్యవాది చేతనే అంతకుముందు ఎలక్షన్స్లో ఇదే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఆయన నోటి వెంటనే మేము ఎలక్షన్ బాయ్కాట్ అని అనిపించారంటే మీరు ఎంత అప్రజాస్వామ్యంగా వ్యవహరించినారో. జగన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఏదో పెద్ద పుడింగ్ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కుప్పంకు వచ్చి ఏమేమో చేశారు కదా. ఇప్పుడు పులివెందుల ఎలక్షన్ జరిగేటప్పుడు ఆయన పంపించచ్చు కదా. రాజమల్లు రమేష్ యాదవ్ను పంపించినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంపించి ఆ తర్వాత ఇక్కడ పులివెందులో తేల్చుకోవాల్సింది. అంత ఘోరంగా అప్రజాస్వామ్యం చేసిన ఆ వ్యక్తి నిన్న మాట్లాడుతూ ఏందో ప్రజాస్వామ్యానికి అతనే ప్రతిరూపమైనట్టు అతనే ప్రతీక అయినట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా ఇది చాలా దారుణం. ఇంకొక